ఇవాళ నేను క్యాంప్ బెల్ఫోర్డ్ అనే సిటీకి వెళ్ళబోతున్నాను. మా సిటీ కాడ నుంచి ఇది ఎగ్జాక్ట్లీ ఒక 50 to 60 కిలోమీటర్స్ ఉండేది, మోస్ట్లీ 65 కిలోమీటర్స్. సో నాకు ఎప్పటి నుంచి ఒక 1 అవర్ వీడియో రికార్డ్ చేయాలి. ఇవాళ అయితే అది నేను ఫుల్ఫిల్ చేస్తాను. అసలు మనం కార్ ఎక్కినప్పటి నుంచి డెస్టినేషన్కి వెళ్ళేదాకా సీనరీస్ ఎలా ఉన్నాయి మొత్తం రా వీడియో. అంటే ఎడిట్ చేయకుండా రా వీడియో చూస్తే నీకు రియాలిటీ అర్థమైంది. అంటే ఎడిట్ చేస్తుంటే కొంచెం సినిమాటిక్ అనిపిస్తుంది, కానీ ఎడిట్ చేయకుండా ప్రాపర్ రా వీడియో పెడితే చాలా బాగుంటుంది. లెట్స్ సీ యూ గైస్ ఇన్ మై పిఓవి మోడ్. కార్ని అయితే మనం స్టార్ట్ చేసాం. కార్ ఐడియల్ పొజిషన్లో ఉంది. సో హౌస్లో అయితే కార్స్ అన్నీ లేవు. సో ఇదైతే బేసికలీ ప్యారలల్ పార్కింగ్. అంటే ఇక్కడ ఒక కార్ పార్క్ చేయాలి, ఇంకొక కార్ ఉంటే మాత్రం ఇలా మిడిల్లో పార్క్ చేయాలి. అలాగే ఇలా స్ట్రైట్గా నిలబెడితే మళ్ళీ ఫైన్స్ వేస్తారు మనకి. సో ప్రజెంట్ అయితే మనకి బ్యాక్ సీట్లో మన కెమెరా గేర్ అంతా ఉంది. ఇది మన కొత్త ట్రైపాడ్. అలాగే నేను జస్ట్ ఫొటోస్ కోసం మాత్రమే ఇది వాడతాను అనమాట. సో మన కొత్త మైక్, అలాగే కొత్త విల్ట్రాక్స్ ఈ లెన్స్ కూడా ఉందన్నమాట. లెన్స్ కూడా రీసెంట్గా పర్చేజ్ చేశాను. సో జాగ్రత్తగా దీన్ని నా కెమెరా బ్యాగ్లో పెట్టాలి. సో నా కెమెరా బ్యాగ్లో ఎక్స్ట్రా లెన్స్ ఇంకొకటి ఉండేది, సోనీ లెన్స్, విల్ట్రాక్స్, అలాగే ట్రైపాడ్స్, బ్యాటరీస్ అవే ఉంటాయి. సో మన డ్రోన్ ఇక్కడ ఉంది. సో ఇవాళ మనం సక్సెస్ఫుల్గా వెళ్ళేసి 50 minutesలో వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం. సో కార్లో బేసికల్లీ ఎవరెక్కరు కాబట్టి ఎప్పుడు మోస్ట్లీ క్లీన్గానే ఉంటుంది బ్యాక్ సీట్స్ అంతా కూడా. సో కార్ మొత్తం నీట్గా మొత్తం మొన్న వర్షం పడేసరికి మొత్తం వాష్ అయిపోయింది. సో ఎక్కడ చూసినా బ్లాక్ ఆన్ బ్లాక్ చాలా నీట్గా ఉంది. సో ప్రజెంట్ అయితే మనం స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదాం. సో లోపల చాలా వేడిగా ఉంది కాబట్టి మనం కాసేపు అలా సన్ రూఫ్ని, విండోస్ని అలా డౌన్ చేద్దాం. ఫస్ట్ మనం వెళ్ళే లొకేషన్కి ఎప్పుడైనా కానీ నేనేం చేస్తానంటే నార్మల్గా చాట్ జీపీటీలో చెక్ చేస్తానంటే చాట్ జీపీటీలో వెళ్ళాల్సిన ప్లేస్ దగ్గర మంచి లొకేషన్స్ ఏమున్నాయని చూస్తాను. సో మోస్ట్ ప్రాబ్లీ డ్రైవింగ్ చేసేటప్పుడు డస్ట్ ఎక్కువ వస్తుంది. బేసికలీ కార్ గ్లాస్ మూసేద్దాం. సో మనకి ఆడియోలో మ్యాప్స్ ఉంటుంది కదా. సో ఆడియో మ్యాప్స్లో మోస్ట్లీ డెస్టినేషన్ ట్రై చేస్తాను. ఇంటర్నెట్ కనెక్ట్ ఉన్న లొకేషన్ ఆల్రెడీ ఫీడ్ అయిపోయి ఉంటే మాత్రం మనకు ఆ లొకేషన్ వచ్చింది. మనం క్యాంప్ బెల్ఫోర్డ్కి వెళ్ళిపోతున్నాం కదా. సో మనం ఇక్కడ రాయాలి AM delete L space F O J delete R D. సో క్యాంప్ బెల్ఫోర్డ్ అనేది కార్లో ఫీడ్ చేసలేదు కాబట్టి మనకి సో ట్రెంట్ హిల్స్ క్యాంప్ బెల్ఫోర్డ్ ఉంది కదా. సో మన లొకేషన్ మీద క్లిక్ చేయగానే మనకు ఆ లొకేషన్ ఆటోమేటిక్గా ఈ మ్యాప్స్లో వచ్చేసిద్ది అనమాట. సో ఈ మ్యాప్స్లో రాగానే మన అడ్వాంటేజ్ ఏంటంటే ఇంక మనం గూగుల్ మ్యాప్స్ ఏం కనెక్ట్ చేయక్కర్లేదు, ఫోన్ ఏం కనెక్ట్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా లొకేషన్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. సో మనమైతే నాకు డ్రైవ్ చేసేటప్పుడు ఈ చుట్టుపక్కల మొత్తం అలా ప్లెయిన్గా బ్లాక్ ఉండాలి. మన దగ్గర కొన్ని వాటర్ ఉన్నాయి. సో మనమైతే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదాం. సో ఈ సన్ రూఫ్ బాగానే ఉంటుంది, కానీ బయట టెంపరేచర్ మరీ ఎక్కువగా ఉంది. మరి ఇప్పుడు మనం చూస్తే మొత్తం 21 degrees ఉంది. ఎండ విపరీతంగా ఉంది కదా. సో మోస్ట్ ప్రాబ్లీ ఏసీ ఆన్ చేసుకొని టెంపరేచర్ లోలో పెట్టుకొని కొంచెం దూరం వెళ్దాం. సో ప్రజెంట్ అయితే మనం నా పార్కింగ్ కూడా చూడొచ్చు. వెనకంతా మొత్తం రాళ్ళు కనిపిస్తున్నాయి. సో మనమైతే రోడ్డు మీద ఒక్క నిమిషం ఆగి మంచిగా కెమెరా యాంగిల్ సెట్ చేసుకొని ఆ తర్వాత మనం లొకేషన్కి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోదాం. సో ప్రజెంట్ అయితే మా హౌస్ లొకేషన్ కాడ నుంచి కొంచెం ముందుకెళ్ళి ఎక్కడైనా ఒక నిమిషం ఆగెళ్దాం. సో మ్యాప్స్ అన్నీ మనకి కార్లోనే సెట్ అయిపోయినాయి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ ఫన్ 1 hour డ్రైవ్. ఓకే, లెట్స్ గో. మనమైతే ఇంకా నెక్స్ట్ 1 hour కంప్లీట్గా వ్యూస్ చూడబోతున్నాం. మాటలు చాలా తక్కువగా ఉంటాయి. మొత్తం
మొత్తం కార్ సౌండ్ అలాగే వ్యూ. కార్ వాల్యూమ్ ఎక్కువ రాదు, ఎందుకంటే మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ చేసాం కదా. ఎగ్జాస్ట్ వచ్చే లిటిల్ సౌండ్ కూడా ఎగ్జాస్ట్ మనకు రాదు, జస్ట్ వ్యూస్ మాత్రమే కనిపిస్తాయి. సో మనం వెళ్ళాల్సిన డిస్టెన్స్ ఎక్కడ కనిపించింది అంటే మనకు అక్కడ 59 కిలోమీటర్స్ కనిపిస్తుంది కదా. 59 కిలోమీటర్స్ మన ఎగ్జాక్ట్ వెళ్ళే టైం వచ్చేసి 6:17. సో 6:17 అనే టైంకి మనం వెళ్తాం. సో స్పీడ్ లిమిట్స్ని మేనేజ్ చేస్తూ మంచిగా వెళ్ళాలి. ఫోన్ కూడా నేను మ్యాక్సిమం యూజ్ చేయను, ఫోన్ కూడా కార్లో సైడ్ పెట్టేస్తాను. సాంగ్స్ కూడా నాకు కార్ సౌండ్ వింటూ వెళ్ళడం చాలా ఇష్టం. అంటే ఆ పాటలు పెట్టుకొని దీనిలో బేస్ చాలా బాగుంటుంది కానీ నాకు ఇలా ర్యాండమ్గా వ్యూస్ చూస్తూ వెళ్ళడం చాలా ఇష్టం. చూద్దాం నెక్స్ట్ 59 కిలోమీటర్స్ 1 అవర్ మొత్తం రికార్డ్ చేస్తే ఎంత బాగుంది. నాకు ఎప్పటి నుంచి అలా కోరిక అనమాట, ఒక 1 అవర్ డ్రైవ్ వెళ్తుంటే ఆ డ్రైవ్ మొత్తం మనం రికార్డ్ చేస్తూ ఉండాలి. సో మాటలు కూడా మాట్లాడకుండా జస్ట్ ప్లెయిన్ డ్రైవ్ రికార్డింగ్ అయితే నాకు చాలా ఇష్టం. సో హోప్ఫుల్లీ ఈ కెమెరా ఛార్జింగ్ అయిపోకుండా మనకి ఇది రికార్డ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో ఈ స్టాప్ సైన్ దగ్గర ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. సో మా ఏరియాలో ఈ రోడ్ మాత్రం ప్రత్యేకంగా ఎప్పుడు చూసినా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో ఈ స్క్రీన్ నేను టర్న్ ఆఫ్ చేస్తాను, ఎందుకంటే మనకి స్క్రీన్ అవసరం లేదు. ఎందుకంటే వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఈ 20-30 ఫ్రేమ్స్ రికార్డ్ చేస్తున్నప్పుడు ఇది బ్లర్ అవుతూ ఉంటుంది అనమాట. నాకు అది ఆ డిస్ట్రాక్షన్ అనేది నచ్చదు వీడియోస్లో. సో మనకి ఆడి మ్యాప్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా కార్లో ఫ్రంట్. సో అది ఎనఫ్, మనం దాన్ని చూస్తూ మనం డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. సో మనం ఆరెంజ్లో ఎప్పుడు రన్ చేయకూడదు అనమాట, ఎందుకంటే మనకి ఏ క్షణంలో ఎక్కడ పోలీసులు ఉంటారో మనకు తెలియదు కదా. సో మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఆరెంజ్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆగిపోతాను. అంటే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు కానీ నేను ఆ రిస్క్ తీసుకోను. ప్రజెంట్ మా కార్ రేంజ్ వచ్చేసి 280 కిలోమీటర్స్ చూపిస్తుంది, డిస్టెన్స్ వచ్చేసి 57 కిలోమీటర్స్ వెళ్ళాలి ఇక్కడ నుంచి. సో రోడ్ అయితే సూపర్ సీనిక్గా ఉంటుంది కానీ రోడ్ అయితే బాగుంటుంది. మొత్తం 80 జోన్ కదా, సో మనం 85-90 అలా మెయింటైన్ చేస్తూ వెళ్ళచ్చు. రోడ్డు మీరు చూడొచ్చు, ఓపెన్ రూఫ్ మస్టాంగ్. సో బేసికలీ కార్లు చాలా ఎక్కువ ఉంటాయి. సో మీరు కానీ ప్రీమియం కార్స్, లగ్జరీ కార్స్, ఇప్పుడు మెర్సిడీస్, ఆడి, BMW, మస్టాంగ్ ఇలాంటివి చాలా తక్కువ కనిపిస్తాయి నీకు. మహా అయితే ఎవ్రీ 100 కార్స్లో నీకు ఒక 5-6 కార్స్ మాత్రమే కనిపిస్తాయి. మిగతావన్నీ మీరు గమనిస్తే కానీ రోడ్స్ మీద మోస్ట్లీ మాజ్దా, హ్యుండాయ్, హోండా, టయోటా అంటే ఈ 4 బ్రాండ్స్ ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే జర్మన్ కార్స్కి వీటికి బేసికలీ ఇన్సూరెన్స్ ఎక్కువ. నా కార్కి కూడా ఇన్సూరెన్స్ ప్రైస్ చాలా ఎక్కువ. ఈ ఇన్సూరెన్స్ ప్రైస్ కట్టే కంటే ఇండియాలో ఒక మంచి మహీంద్రా థార్ కార్ ఈఎంఐ కట్టేయచ్చు అనమాట ఎవ్రీ మంత్, దీని ఇన్సూరెన్స్ పే చేసే బదులు. అంటే జస్ట్ ఇన్సూరెన్స్ అంతే. అదే మన ఇండియాలో అయితే ఇన్సూరెన్స్ ఎవ్రీ ఇయర్లీ పే చేస్తాం, ఇక్కడ కార్కి ఎవ్రీ మంత్ పే చేస్తాం అనమాట. టెస్లాస్ కూడా చాలా అరుదుగా కనిపిస్తాయి. సో మన అగ్రెసివ్ డ్రైవింగ్ చేయొచ్చు కానీ పోలీసులు దొరికితే మాత్రం అంత వర్త్ కాదు. మనం సిటీ లోపల నుంచి వెళ్తున్నామంటే మనకు అడుగడుగున సిగ్నల్స్ ఉంటాయి. ఎవ్రీ సిగ్నల్ మనం పాటించాలి.
స్కిప్ కొడుతూ దొరికామంటే 3 డీమెరిట్ పాయింట్స్, అలాగే $320 ఫైన్. సో నాకు ఆల్రెడీ ఒకసారి స్కిప్ కొట్టడం వల్ల ఫైన్ పడింది 2 years బ్యాక్. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క సిగ్నల్ కూడా నేను జంప్ కొట్టలేదు. అందుకే ఆరెంజ్ కనపడంగానే నేను మోస్ట్లీ స్టాప్ అయిపోతాను. ఎందుకంటే $320 ఫైన్ పే చేయడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఒక ఇండియన్ మనీలో కన్వర్ట్ చేసుకుంటే ఒక 20,000 రూపీస్. బట్ ఆ థింగ్ ఏమైందంటే ఆ 3 డీమెరిట్ పాయింట్స్ పడగానే మన ఇన్సూరెన్స్ ప్రైస్ అనేది ఒక్కసారిగా స్పైకప్ అయిపోయింది. అంటే నువ్వు ఎవ్రీ మంత్ 350 పే చేస్తుంటే 350 కాస్త 650 చేసేస్తాడు. నువ్వు ఫోన్ చేసి అడగలేవు, అడిగినా కానీ నీకు వాళ్ళు తగ్గించరు. సో అలాంటివన్నీ ఎదుర్కోకూడదంటే మనం చాలా పద్ధతిగా డ్రైవ్ చేసుకుంటూ ఉంటే మనకే మంచిది. అందుకనే మీరు చూడొచ్చు, ఒక్కళ్ళు కూడా రూల్స్ పాటించారు. మనం ఒక 1 hour వీడియో రికార్డ్ చేస్తాం కదా, ఒక్కళ్ళు కూడా ఓవర్ స్పీడింగ్ వెళ్ళరు, ఒక్కళ్ళు కూడా రూల్స్ ఎస్కేప్ అవ్వరు అనమాట. ఎవరన్నా మిస్ చేస్తే మాత్రం మనం ఖచ్చితంగా ఇవాళ మనకి వీడియోలో దొరికిపోతారు, పట్టేయచ్చు. అండ్ అలాగే ఈ ఏరియా వచ్చేసి రెయిడ్ స్ట్రీట్ విత్ రెయిడ్ స్ట్రీట్ ఇంటర్సెక్షన్. అంటే ప్రీవియస్గా మేము ఇదే హౌస్లో ఒక 2-3 years ఉన్నాం ఇదే రోడ్, కాబట్టి నాకు ఈ రోడ్ అంటే బాగా అచ్చొచ్చిన రోడ్. ఈ మధ్య ఎప్పుడు ఈ రోడ్లోకి ఎప్పుడు రాలేదు, కానీ మా ప్రీవియస్ వీడియోస్ కానీ నా ప్రీవియస్ వీడియోస్లో మొత్తం ఇదే రోడ్ ఉంటుంది. ఎందుకంటే ఇదే రోడ్లో కాబట్టి 3 years ఉన్నాం కాబట్టి చాలా బాగా. ఎవరన్నా ఒకళ్ళిద్దరు నా వీడియోస్ ఎప్పటి నుంచో చూస్తుండే పని అయితే వాళ్ళకి తెలిసి ఉంటుంది. మనం ప్రతిసారి ఇక్కడ సందు ఉండేది కదా, ఈ సందు లోపలికి ఇలా వెళ్ళి బ్యాక్ సైడ్ పార్క్ చేసేవాళ్ళం మన కార్స్ని. ప్రజెంట్ అయితే హౌస్ ఖాళీ చేసి కూడా ఆల్మోస్ట్ 1 year దాటిపోయింది. అండ్ మా సిటీలో అయితే అసలు ఏం చేంజెస్ ఉండవు. అంటే నేను 4 years బ్యాక్ ఈ సిటీ వచ్చినప్పుడు ఎలా అయితే ఉందో ఇవాళకి కూడా అదే, ఒక్క ఎక్స్ట్రా బిల్డింగ్ కూడా కట్టరనమాట. అంటే ఇంకా ఆల్రెడీ ఫుల్ డెవలప్ అయిపోయింది కాబట్టి డెవలప్ చేసే ఛాన్స్ కూడా రాలేదు. బేసిక్గా ఇంకా చేసే ఛాన్స్ కూడా లేదు. సేమ్ అవే హౌసెస్, అవే బిల్డింగ్స్. మేబీ నెక్స్ట్ 20 yearsలో కూడా నువ్వు ఈ ప్లేస్కి వచ్చి చూసావంటే ఈ ప్లేస్ ఇలాగే ఉంటుంది. నీకు కొంచెం కూడా డిఫరెన్స్ కనపడదు నెక్స్ట్ 20 yearsలో కూడా. సో అప్పుడప్పుడు నాకు అలా ఆరెంజ్ సిగ్నల్లో ఆగబుద్ది కదన్నమాట. సో అప్పుడప్పుడు మన కార్కి ప్యాడల్ షిఫ్టర్స్ ఉంటాయి. మనం వెళ్ళే కొంత ప్యాడల్ షిఫ్టర్స్ని యూజ్ చేద్దాం. ఎందుకంటే ఈ సిటీలో ప్యాడల్ షిఫ్టర్స్ యూజ్ చేస్తే 280 రేంజ్ కాస్త 200 వితిన్ 10 minutesలో వచ్చేసిద్ది అనమాట. సో అందుకనే ప్యాడల్ షిఫ్టర్స్ ఎప్పుడైతే అవసరమో అప్పుడే ప్యాడల్ షిఫ్టర్స్ వాడాలి. స్పీడ్ లిమిట్స్ అనుగుణంగా వెళ్ళాలన్నమాట. అండ్ మనం ఆల్మోస్ట్ మన సిటీకి అవుట్స్కట్స్ వెళ్ళిపోదాం. సో ఈ మ్యాప్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఎక్కడైతే మనకి గ్యాస్ స్టేషన్స్ ఉన్నాయో ఆ గ్యాస్ స్టేషన్స్ అన్నీ మనకి క్లియర్గా మ్యాప్స్ రూపంలో కనిపిస్తుంది. సో మనకైతే ఏం ప్రాబ్లం ఉండదు. గ్యాస్ రౌండ్ అయినా 280 kilometers రేంజ్ ఉందంటే మనం వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ కూడా వచ్చేయచ్చు అనమాట గ్యాస్తో. ఎందుకంటే మనం వెళ్ళే డెస్టినేషన్ జస్ట్ 60 kilometers ఉందంతే. సో మనం ఎప్పుడైనా కార్ స్టాప్ చేసేటప్పుడు కూడా కొంచెం డిస్టెన్స్లో స్టాప్ చేస్తే బెటర్. ఎందుకంటే వీళ్ళు ఉన్న పలంగా సడన్ బ్రేక్ కొడతారనమాట. సో అలా సడన్ బ్రేక్ కొట్టినప్పుడు మనకి డ్యామేజ్ అవ్వకుండా కొంచెం డిస్టెన్స్లో మెయింటైన్ చేస్తే బెటర్. సో ఇది ఫుట్బాల్ పార్క్లో ఉంది. ఇక అడుగడుగా మనకి పార్క్స్ కానీ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లేసెస్ చాలా బాగుంటాయి. ఈ క్యాబిన్ అంతా కొంచెం డార్క్గా ఉన్నట్టుంది. మనం కొంచెం సన్ రూఫ్ ఫిలిం ఓపెన్ చేద్దాం. అప్పుడు ఈ ప్లేస్ అంతా కొంచెం లైటింగ్ ఎక్కువ పడుతూ ఉంటుంది. నేను ఓన్లీ నా డ్రైవింగ్ టెస్ట్ ఇచ్చేటప్పుడే ఇలా కార్ని 2 చేతులతో పట్టుకుంటాను అనమాట. దాని తర్వాత ఎప్పుడైనా వీడియోస్ చేసేటప్పుడే ఇలా 2 hands పట్టుకొని మంచిగా వీడియోస్ చేస్తాను. అప్పుడే మనకి కాక్పిట్ వ్యూ కానీ ఆ చుట్టుపక్కల సరౌండింగ్ వ్యూ కానీ చాలా బాగా అనిపించింది. బయట సన్నీగా ఉంది కాబట్టి మన కెమెరా క్వాలిటీ కూడా 4Kలో మంచిగా ఉంటుంది. నేను డీలాగ్లో షూట్ చేస్తాను. సో కలర్ గ్రేడింగ్ చేసేటప్పుడు కొంచెం ఈ గ్రీన్స్ కానీ ఎల్లోస్ కానీ రెడ్స్ కానీ మీకు అలా పాపప్ అవుతాయి అనమాట స్క్రీన్ మీద. అంటే కొంచెం బ్రైట్గా కనిపిస్తాయి. నాకైతే అలా నచ్చుతుంది అలా చూడడానికి. సో మనం ఈ లేక్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఇవన్నీ ట్రెంట్ లేక్స్. అంటే ఈ మా చుట్టుపక్కల సిటీలోనే
తెప్పల లేక్స్ ఉన్నాయి. మనకి వెళ్ళే దారిలో కూడా ప్రతి సిటీలో లేక్స్ కనిపిస్తాయి. మనం కుదిరినప్పుడల్లా స్లో చేసి చూడడానికి ట్రై చేస్తాం. అలాగే మనకి మ్యాప్స్లో కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో ఉండేదంతా మనకి మంచిగా లేక్స్. ఇంకా మనకి 53 కిలోమీటర్స్ ఉంది డెస్టినేషన్కి. సో నాతో పాటు ఎవరినైతే తీసుకెళ్ళలేదు. సో నాకు ఇలా ఒక్కడిని వెళ్ళడం చాలా ఇష్టం నాకు. మరీ లాంగ్ డిస్టెన్స్కి అయితే ఫ్రెండ్స్ వస్తారు, కానీ ఇలా షార్ట్ డిస్టెన్స్కి అయితే నాకు ఒక్కడిని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి రావడం చాలా ఇంట్రెస్ట్. అందుకే మోస్ట్లీ నేను ఒక్కనే వెళ్తాను లాంగ్ డిస్టెన్స్ వాటికి వెళ్ళేటప్పుడు. వన్స్ మనం సిటీ దాటి ఇంకా బయటకు వస్తున్నామంటే నీకు అన్ని మెకానిక్ షాప్స్ కానీ అవన్నీ నీకు మంచిగా కనిపిస్తాయి. మనకి ఎక్కడైనా స్టాప్ సిగ్నల్ కనిపించింది అంటే ఖచ్చితంగా 3 సెకండ్స్ ఆగాలి. అలాగే ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళు మూవ్ అవ్వాలి. సో నా పార్కింగ్ సెన్సార్స్లో ఇంటి బయట పెడతాం కదా కార్, సో దుమ్ము అంతా పట్టేసి ఆ సెన్సార్ మీద కొంచెం దుమ్ము ఉన్నా కానీ అలా పార్కింగ్ సెన్సార్ ఇష్యూ వస్తుంది. సో మనం కానీ ఎక్కడైనా ఇక్కడ మనం గ్యాస్ ప్రైస్ చూసుకోవచ్చు. 154 ఉంది. సో సిటీ మొత్తంలో నాకు తెలిసి ఇక్కడే గ్యాస్ ప్రైస్ తక్కువ ఉంది. నేను ముందే ఇక్కడ చూసినప్పుడు 160 అంత ఉంది. సో గ్యాస్ ప్రైస్ అనేది ప్రతి గ్యాస్ స్టేషన్ టు గ్యాస్ స్టేషన్ చేంజ్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ సప్లయర్స్ ఉంటారు కదా. సో వన్స్ నువ్వు సిటీ అవుట్స్కట్స్కి వచ్చేసరికి ఒక ప్రైస్ ఉంటుంది. సో నాకు ఒక 3-4 గ్యాస్ స్టేషన్స్ తెలుసు. అంటే ఇప్పుడు ఆ గ్యాస్ స్టేషన్స్లో ఫ్యూయల్ ప్రైసెస్ మనకి ఫ్లక్చువేట్ అవుతూ తక్కువ ఉంటాయి అన్నమాట 2-3 గ్యాస్ స్టేషన్స్లో. ఇంకా మనకి రోడ్డు మధ్యలో ఒక్క చిన్న గుంట కనపడదు. సో ఈ రోడ్స్ అన్నీ ఎప్పటి నుంచో వేసినాయి. ఎప్పుడైనా డ్యామేజ్ అయినా కానీ వెంటనే వేస్తారు. చూడండి ఇక్కడ మనకి స్పీడ్ లిమిట్ 60, సో మనం 70 మెయింటైన్ చేస్తున్నాం. సో +10 ఈజ్ ఫైన్. ఎప్పుడైనా కాప్స్ కనిపిస్తే లైట్ బ్రేక్ వేయచ్చు. మనం 70 స్పీడ్ వెళ్తున్నాం చూడండి, మనకి మిర్రర్లో కనిపిస్తుంటే మన బ్యాక్ సైడ్ వెనకల్లే హోండా కార్ బ్యాక్ సైడే వస్తుంది అనమాట. టెయిల్ గేట్ చేస్తుంటే కొంచెం ఫాస్ట్ వెళ్ళు, మేము వెనక వస్తాం అన్నట్టు దానికి సింబాలిక్గా అనమాట. సో నేనైతే ఎవరన్నా ఫాస్ట్ వెళ్తుంటే నేను మోస్ట్లీ సైడ్ ఇచ్చేస్తాను, ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోమని. అన్లెస్ నైట్, సో నైట్ అయితే మనం చాలా అగ్రెసివ్గా నడపచ్చు, కానీ మార్నింగ్ టైమ్స్లో మొత్తం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనకి స్పీడ్ లిమిట్ 80 km/h బిగిన్. అంటే మనం 80 దాటి వెళ్ళచ్చు, 80 to 90 మధ్యలో వెళ్ళచ్చు. మనకి ఏదన్నా ట్రాఫిక్ సింబల్ కానీ నడ్డు వస్తుంటే అక్కడ మనకి రైల్వే ట్రాక్ వస్తుంది. ఇందాక సింబల్ వచ్చింది కదా, సో ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది. సో మనకి ఎవ్రీ సింగిల్ ప్లేస్లో మనకి సింబల్స్ వస్తుంటారు. నైట్ టైం ఎప్పుడన్నా ఓవర్ స్పీడింగ్ వెళ్తుంటే వాళ్ళకి కనిపిస్తుంది అని చెప్పేసి. అది చాలా బెస్ట్ ఐడియా. ఇక్కడ మనకి రోడ్ల మీద క్రాక్స్ కానీ అవన్నీ గమనిస్తూ ఉండొచ్చు. ఇందాకంతా స్మూత్గా ఉంది కదా. సో సేమ్ మా ఒంగోలు ఎలా అయితే గుంటలు వస్తే కవర్ చేస్తారో సేమ్ అలాగే ఇక్కడ కవర్ చేస్తారు. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో ఇదే రోడ్లో మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి లెఫ్ట్ సైడ్లో స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇప్పుడు మనం వెళ్ళేదారిలో ఒటావా అంటే కెనడా యొక్క క్యాపిటల్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇందాక మనకి అక్కడ 154 ఉంది కదా, ఇక్కడ మనకి గ్యాస్ ప్రైస్ $160 ఉంది.
సో నార్మల్గా ఆ క్యాపిటల్ సిటీకి మనం ఒకసారి వెళ్ళాలి, చిన్న పని ఉంది మన క్యాపిటల్ సిటీలో. ఇప్పుడే కాదు కానీ ఒక 1 month తర్వాత మనం వెళ్ళాలి. సో ఇదే రోడ్ అనమాట, ఇంక ఈ రోడ్ అంతా ఇలాగే ఉండేది. 80 స్పీడ్ అంటారు కానీ మనం 90 మెయింటైన్ చేయొచ్చు. కాకపోతే ఈ రోడ్లో ఎప్పుడు కాప్స్ ఉంటారు. సో నేనేం చేస్తానంటే 90 రాగానే క్రూజ్ కంట్రోల్ పెట్టేస్తాను, ఇంకా అలా వదిలేస్తాను. సో క్రూజ్ కంట్రోల్ బటన్ మనకి ఇక్కడ ఉండిద్ది. సో ఇంకా మనం చేతులు, నేనైతే అసలు యాక్సిలరేటర్ బ్రేక్ రెండింటి నుంచి కాలు తీసేస్తాను. ఇంకా ఆటోమేటిక్గా కారే మొత్తం వెళ్తూ ఉంటుంది. మనం జస్ట్ కంట్రోల్ చేస్తూ ఉండాలన్నమాట స్టీరింగ్ ఒక్కదాన్ని. సో ఎవరన్నా రేస్ పెట్టుకోవాలి అలాంటి వాటికైతే మంచి రోడ్ అనమాట. కాకపోతే కాప్స్ ఎక్కువ ఉంటారు. మనకి ఇవాళ వెళ్ళే దారిలో కనిపిస్తారో కనిపించారో చూద్దాం. ఇక్కడ మనం చూస్తే గ్యాస్ ప్రైస్ $160.09 ఉంది. అంటే ఆల్మోస్ట్ 6 cents డిఫరెన్స్ ఉంది ప్రతి ఒక్క లీటర్ మీద. సో మనకి గ్యాస్ బడ్డీ అనే ఒక యాప్ ఉంటుంది. మన యాప్లో చూసుకోవచ్చు ఎక్కడ మనకి గ్యాస్ ఎంత ప్రైస్ ఉంది అని చెప్పేసి. అండ్ అలాగే మనకి 2 lanes కనిపిస్తున్నాయి కదా, ఫస్ట్ లేన్ సెకండ్ లేన్. సో ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళందరూ ఈ లేన్లో ఉంటారు, స్లోగా వెళ్ళే వాళ్ళందరూ పక్క లేన్లో ఉంటారు. సో మనం 90 క్రూజ్ వెళ్తున్నాం కాబట్టి మనం చిన్నగా పక్క లేన్లోకి వెళ్ళిపోతే బెటర్, ఇండికేటర్ ఇచ్చేసి. ఎందుకంటే 80 రోడ్లో కూడా 100, 110, 120, 130 వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. సో వాళ్ళు మనల్ని క్రాస్ చేసి వెళ్ళిపోతారు. సో మనమైతే మాత్రం 90. చూడొచ్చు, మనం 90 వెళ్తుంటే మనల్ని చాలా ఫాస్ట్గా క్రాస్ చేసి వెళ్ళిపోయారు. ఇలాంటి రోడ్స్ మీద ఒక 500 kilometers వెళ్ళాలన్నా కానీ చాలా స్మూత్గా వెళ్ళిపోవచ్చు ఇలా క్రూజ్ కంట్రోల్ పెట్టుకొని. ఫ్రెండ్స్తో ట్రిప్ వెళ్తే బాగుంటుంది. నెక్స్ట్ మంత్ మా ఫ్రెండ్స్ వస్తున్నారు వేరే ప్రావిన్స్ నుంచి. సో మోస్ట్లీ అందరం కలిసి ఒక లాంగ్ ట్రిప్, అంటే ఒక 700 kilometers కార్లో ట్రిప్ వెళ్ళబోతున్నాం. సో మా వేరే ఫ్రెండ్ కార్లో వెళ్తాం కాబట్టి అప్పుడు కూడా ఇలాగే సీనిక్గా ఉండేది అనమాట. ఇదంతా కొంచెం నార్మల్గానే ఉండేది. ఈ రోడ్స్ అన్నీ క్యాపిటల్కి వెళ్ళే రోడ్స్ కాబట్టి నార్మల్గానే ఉంటాయి, జస్ట్ రోడ్డు అలాగే సీనరీస్. కానీ మేము నెక్స్ట్ వెళ్ళబోయేదాన్ని సీనరీస్ మాత్రం చాలా బాగుంటాయి, అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. ప్రజెంట్ అయితే డ్రైవ్ని ఎంజాయ్ చేద్దాం మంచిగా. ర్యాండమ్గా అయితే ఒకప్పుడు నేను మంచిగా సాంగ్స్ పెట్టేవాడిని, కానీ ఇప్పుడు సాంగ్స్ లేకుండా ఆ ఇంజన్ గ్రోల్ వింటూ కార్ నడిపితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ వీడియో కానీ నాకు నచ్చితే ఎడిట్ చేసేటప్పుడు ఇంకా నెక్స్ట్ నుంచి కూడా ప్రతి ఒక్క వీడియో మోర్ దెన్ 1 hour వచ్చేలా ట్రై చేస్తాను. అంటే 1 hour ప్రాపర్ రా వీడియో, అంటే ఎవ్రీ మినిట్ కట్ ఏం చేయకుండా. ఎందుకంటే నాకు చాలా నచ్చుతుంది అలా వీడియోస్. ఎప్పుడైనా నాకు చూసుకోవాలన్నా కానీ నేను ఒక్కరిని చూసుకుంటాను మంచిగా. అందరికీ నచ్చిపోవచ్చు కానీ నాకు మాత్రం చాలా బాగా నచ్చుతాయి ఇలాంటి లాంగ్ వీడియోస్. అలాగే మనం కానీ 90 స్పీడ్లో వెళ్తుంటే మనకి కార్ మైలేజ్ కూడా మంచిగానే వస్తుంది. సో 100, 110 ఇస్ స్వీట్ స్పాట్, కానీ 90 స్పీడ్లో కూడా మనకి మంచిగా వస్తుంది మైలేజ్, కార్ మైలేజ్ అన్నది. సో అందరూ మనల్ని క్రాస్ చేసి వెళ్ళిపోతున్నారు, మనం చాలా స్లోగా వెళ్తున్నట్టుంది. సో లెట్స్ మనం కీప్ ఇట్ బ్యాక్ టు 95 మెయింటైన్ చేద్దాం మంచిగా స్పీడ్. సో మనం 101 మెయింటైన్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ నుంచి స్పీడ్ జోన్ కూడా మనకి 90కి మారిపోయిద్ది. నేనైతే 100 జోన్లో 127, 126 వెళ్తున్నప్పుడు కూడా, కాప్స్ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఆపలేదు. 100లో +10 కన్నా ఎక్కువ వెళ్ళకూడదు అంటారు, కానీ నాకు తెలిసినంత వరకు +30 దాటితే నీకు రిస్క్ ఉంటుంది. నేను 126, 127 క్రూజ్లో కూడా చాలాసార్లు క్రూజర్స్ పక్క నుంచి వెళ్ళినా కానీ ఎప్పుడు నన్నైతే ఆపి క్వశ్చన్ చేయలేదు. ఇంకా మన టైం బ్యాడ్ అయితే 100 స్పీడ్లో 105 వెళ్తున్నా క్యాచ్ చేస్తారు, కానీ నేనైతే 3-4 times 100 జోన్లో 120, 125 వెళ్తున్నా కానీ ఎప్పుడు క్రూజర్ అంటే ఎలా ఉంటారంటే కాప్స్ అందరూ మన పక్క నుంచి ఒక ప్లేస్లో ఆపుకొని రేడార్ పెట్టుకొని ఉంటారు మన దగ్గర. సో మన రేడార్లో స్పీడ్ కానీ వాళ్ళు పెట్టిన లిమిట్ కన్నా ఎక్కువ ఉంటే మాత్రం మనల్ని పట్టేస్తారు, మనకి ఫైన్ దాన్ని తగ్గట్టు వస్తుంది. సో నేనైతే రిస్క్ తీసుకోను.
అసలు కార్ నడుపుతుంటే ఎంత స్మూత్గా వెళ్తుంది ఆడియో. అసలు నీకు ఎక్కువ బ్యాక్గ్రౌండ్ నాయిస్ రాదు, బ్యాక్ సైడ్ నుంచి సౌండ్స్ రావు, స్మూత్గా వెళ్తుంది. నేనైతే యాక్చువల్లీ అగ్రెసివ్గా కూడా వెళ్ళచ్చు. ఈ కార్ చాలా అగ్రెసివ్గా వెళ్తుంది. మనం కానీ డైనమిక్ మోడ్లో పెట్టుకుంటే 240, 235 ఈజీగా టచ్ అవుతుంది అనమాట. అంటే స్ట్రగుల్ అవ్వద్దు. అంటే నువ్వు 200, 230 వెళ్ళాలంటే ఇప్పుడు ఫోక్స్ వ్యాగన్స్ అనుకో 185, కొన్ని కార్స్ అయితే ఇంజన్ సైజుని బట్టి స్పీడ్ కటింగ్ ఉంటుంది. సో ఈ కార్కి ఏంటంటే 240, 245 కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంటే కొన్ని కార్లు అయితే ముక్కుతాయి 240 వెళ్ళాలంటే, అంటే ఇంకా విపరీతంగా యాక్సిలేటర్ తొక్కాలి. ఈ కార్ అనుకుని స్మూత్గా వెళ్ళిపోయింది. సో మనం అలాంటి పనులు చేసేటప్పుడు ఎప్పుడు కెమెరా ఆన్లో ఉంచకూడదు. ఎందుకంటే మనం వాళ్ళకి ఫ్రీగా ఎవిడెన్స్ ఇస్తున్నాం పోలీస్ వాళ్ళకి. సో మోస్ట్లీ వీళ్ళు సోషల్ మీడియాస్ మీద ఎప్పుడు ఒక కన్నేసి ఉంచారు కాబట్టి మనం సోషల్ మీడియాస్లో చాలామంది పెడుతుంటారు. నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా 2-3 దగ్గర 3 Series ఉన్నాయి BMW. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఊరికే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అలా 190, 200 వెళ్తారంటే పెడతారు, కానీ పెద్ద ప్రాబ్లం ఉండదు. అన్లెస్ అంటే నీ మీద ఎవరన్నా కింద పోలీస్ వాళ్ళని ట్యాగ్ చేసి అలా పెడితేనే నీకు ప్రాబ్లం. అందుకనే ఆల్వేస్ మనం బెటర్ చాలా పద్ధతిగా స్లోగా వెళ్తేనే బెటర్. సో మనం 100లో వెళ్తున్నా కానీ మన ముందు వాళ్ళందరూ ఒక్కసారిగా స్లో అయిపోయారు. నేనైతే కెమెరా యాంగిల్ చూడకుండా చాలా బ్లైండ్గా డ్రైవ్ చేసేస్తున్నాను. సో హోప్ఫుల్లీ అలాగే మా సిటీ కాడ నుంచి ఇటు సైడ్ చాలా దారులు ఉంటాయండి. అంటే చాలా చిన్న చిన్న సిటీస్ వస్తుంటాయి. సో మోస్ట్లీ పీపుల్ అందరూ రిటైర్డ్ అయిపోయి మంచిగా సిటీస్లో మంచిగా సర్వే అవుతారనమాట. మనకు కుదిరితే 1-2 ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం, అంటే చూద్దాం. హ్యాస్టింగ్స్ అని మనం వెళ్తున్న ప్లేస్ క్యాంప్ బెల్ఫోర్డ్. సో వెళ్ళే దారిలో చాలా చిన్న చిన్న సిటీస్ ఉంటాయి. సో వాళ్ళందరూ చాలా హ్యాపీగా నివసిస్తారు. అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను బతుకుతున్న లైఫ్ అంతా చాలా ఫేక్ లైఫ్ అని. ప్రశాంతంగా ఒంగోలులో బతికితే చాలా బాగుండేది, అనవసరంగా ఇక్కడికి వచ్చి బతుకుతున్నాను అని చాలాసార్లు అనిపిస్తుంది, కానీ నాకు ఆప్షన్ కనపడట్లేదు. కానీ వీళ్ళు చూస్తే మాత్రం ప్రశాంతంగా, వీళ్ళకి ఫస్ట్ కోరికలు ఉండవు. మనకి కోరికలు లేకపోతే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు నీ కోరిక ఉంది అనుకోండి, ఇంకా ఆ కోరిక కోసం నువ్వు పరిగెత్తూ ఉంటావు. అదే నీ కోరిక లేకుండా ప్రశాంతంగా ఒక చిన్న ఇల్లు, ఒక చిన్న కారు, చిన్న హ్యాపీ లైఫ్ అంతే. మన కోరికలు ఎక్కువ పెట్టుకొని లైఫ్ కాంప్లికేటెడ్ చేసుకుంటాం, కానీ వీళ్ళ దగ్గర మనం అది చాలా మంచిగా నేర్చుకోవచ్చు. మంచిగా సమ్మర్ కాబట్టి రోడ్ అంతా ఎక్కడన్నా చిన్న చిన్న డ్యామేజెస్ ఉంటే అంతా కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఆ పోల్స్ కనిపిస్తున్నాయి చూసారా, ప్లాస్టిక్ కలర్వి, అవి పెట్టున్నారు రేడియం స్టిక్కర్స్ వేసి.
సో అవి పెట్టినప్పుడు ఏంటంటే ఇంకా వర్క్ జరుగుతుంది, చిన్న చిన్న రోడ్ కన్స్ట్రక్షన్స్ ఏమన్నా క్రాక్స్ వచ్చినా కానీ అవన్నీ చాలా ఫాస్ట్ క్లియర్ చేస్తారు. సో అందుకనే ఈ రోడ్ అంతా చేంజ్ చేస్తున్నట్టు చాలా సేపటి నుంచి మనకి ఈ హజార్డ్ పైప్స్ అనుకోవచ్చు, మనం దీన్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉండిద్ది. సో అది పెట్టి ఉంచారు. సో మనం వెళ్ళే డెస్టినేషన్కి మనకి బేసికల్లీ 2-3 రూట్స్ ఉంటాయి. ఏ రూట్ నుంచి వెళ్ళో మనం అదే డెస్టినేషన్కి వెళ్తాం. సో పెద్దగా నీకు డిఫరెన్స్ కూడా ఏమనిపించదు. సో నేనైతే ఎప్పుడు లాంగెస్ట్ రూటే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నీకు ట్రాఫిక్ తక్కువ ఉండిద్ది. షార్టెడ్ రూట్ ఏంటంటే నీకు సింగిల్ డిజిట్ రోడ్డు, సో నీకు రిస్క్ ఎక్కువ ఉండేది. ఇలాంటి డబుల్ రోడ్ అనుకో నీకు రిస్క్ తక్కువ. సో మోస్ట్లీ మనం రైట్ సైడ్ నుంచి వెళ్తే మనకి హాస్టింగ్స్ తగిలిద్ది అనమాట. సో ఆ వే నుంచి కూడా మనం క్యాంప్ బెల్ఫోర్ట్కి వెళ్ళచ్చు. సో ప్రజెంట్ అయితే మనకి ఇందాక 280 రేంజ్ చూపించింది కదా, మనం చాలా డిస్టెన్సే వచ్చాం, అయినా 270 ఉంది రేంజ్. సో మనం ఇలా పద్ధతిగా నడిపితే రేంజ్ రోవర్ అయినా, ఆడి అయినా, BMW అయినా, మెర్సిడీస్ అయినా, ఫోక్స్ వ్యాగన్ అన్నా నువ్వు మంచిగా చెప్తే చాలా మంచి మైలేజ్ వచ్చింది. అంటే ఇప్పుడు మనం హ్యుండాయి, హోండా అంత గ్రేట్గా మైలేజ్ తెప్పిలేం, కానీ డీసెంట్ మైలేజే తెచ్చుకోవచ్చు దీంట్లో మనం పద్ధతిగా నడిపితే మాత్రం. అదే ఇలాగ మనం కానీ ఈ హ్యుండాయి కార్, హోండా, టయోటా అలాంటి కార్లు నడిపామంటే అసలు హైబ్రిడ్ కార్స్ నీకు ఇంకా అసలు 270 రేంజ్కి అసలు 320 రేంజ్కి పెరిగిద్ది అనమాట రేంజ్ కొన్నిసార్లు. సో ఈ జర్మన్ కార్స్ ఏంటంటే మైలేజ్ మనకి కొంచెం ఎక్కువ మైలేజ్ తాగుతుంది, అలాగే మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ నీకు డ్రైవ్ ఫీల్ చేశారు. ఇప్పుడు నేను ఒక 20 కిలోమీటర్స్ వచ్చాను, నాకు అసలు వచ్చినట్టే అనిపించలేదు. చాలా ప్రశాంతంగా, చాలా కంఫర్టబుల్గా, కూల్గా ఉందన్నమాట. ఇలా అయితే నేను ఒక 1000 కిలోమీటర్స్ కూడా నాన్ స్టాప్గా నడుపుకుంటూ వెళ్ళా, నీకు పెద్దగా ఏం అనిపించదు. అంటే నువ్వు అలసిపోవు, కంఫర్టబుల్గా కూర్చొని ఉంటావు. మనం కాసేపు మనకి అపోనెంట్ సైడ్ నుంచి వచ్చే కార్స్ ఏంటో చూద్దాం, ఎలాంటి కార్స్ వస్తాయో. సో ఇది వచ్చేసి టయోటా. అంటే నార్మల్గా నీ డబ్బులు ఎక్కువ సేవ్ చేసుకోవాలంటే టయోటా కార్స్ కొనాలి. ఇది జీప్, చెవి, టయోటా చెవి. సో మోస్ట్లీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే కెనడియన్స్ కాబట్టి వీళ్ళు కొంచెం టిల్ట్ టువర్డ్స్ అమెరికన్ కార్స్ టిల్ట్ అయి ఉంటారు. అంటే ర్యామ్ ట్రక్లు ఎక్కువగా ఉంటుంటారు. మన ముందు కూడా ఒక రెడ్ కలర్ ర్యామ్ ట్రక్ ఉంది, లెఫ్ట్ సైడ్లో కూడా ఇంకో ట్రక్కే ఉంది. సో మనకి బ్యాక్ సైడ్లో వైట్ కలర్లో వచ్చేది కూడా ట్రక్కే. సో మన లెఫ్ట్ సైడ్లో GMC ట్రక్, ర్యామ్ ట్రక్, ఇలాంటి ట్రక్స్. అక్కడ బ్లూ కలర్ ట్రక్ వెళ్తుంది. సో మోస్ట్లీ అట్లీస్ట్ 30% ఆఫ్ ద కార్స్ అన్నీ కూడా మనకి ట్రక్లు, SUVs ఉంటాయి. సో ఇది కూడా ట్రక్. ఎందుకంటే ఈ సిటీస్లో చుట్టుపక్కల ఎక్కువ లేక్స్ ఉంటాయి. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే మంచిగా లేక్స్లో వాటిలో చిల్ అవ్వడానికి, వాళ్ళ బిజినెస్లు చూసుకోవడానికి ట్రక్కులు తీసుకొని వెనక కట్టేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో వీళ్ళు ఎక్కువ ఇంకా కష్టపడరు అనమాట. అంటే దే డోంట్ రన్ బిహైండ్ మనీ. ఏదో ఒక చిన్న బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు, వర్కర్స్ని పెట్టుకొని దాన్ని రన్ చేయించుకొని లైఫ్ అంతా మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో అదే ఫార్ములా మనం కూడా వాడాలన్నమాట. అంటే మనం ఒక పని చేయకుండా మనం కూడా చిన్నది, అంటే నువ్వు పెద్ద $1 మిలియన్ కంపెనీ పెట్టకపోయినా ఒక చిన్న కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకొని హ్యాపీగా వర్కర్స్ని పెట్టుకొని నువ్వు లైఫ్లో ఎంజాయ్ చేయొచ్చు మంచిగా వాళ్ళలాగా. ఇప్పుడు ఆ బోట్ వేసుకొని ఏదో లేక్లోకి వెళ్తాడు, మంచిగా టైం స్పెండ్ చేస్తాడు అనమాట. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది దే లివ్ ఎ నైస్ లైఫ్ అని చెప్పేసి. మళ్ళీ మనం కార్స్ లెక్కేద్దాం. సో లెఫ్ట్ సైడ్లో ర్యామ్, హోండా, ఫోర్డ్, డాడ్జ్, GMC ట్రక్, ఇది కూడా ర్యామ్ ట్రక్, ఫోర్డ్ ట్రక్, టయోటా, కియా. సో మోస్ట్లీ అందరూ నార్మల్ కార్స్ పర్చేజ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే నీకు మంచిగా మెయింటెనెన్స్ తక్కువ ఉండిద్ది అని చెప్పేసి. మనం ఇప్పటి వరకు ఒక్క జర్మన్ కార్ కూడా కనపాలి అవతల సైడ్. హోండా, మాజ్దా. సో వీళ్ళందరూ మోస్ట్లీ వీటిని మనం ప్రాపర్గా విలేజెస్ అనుకోవచ్చు. అంటే మన సైడ్ విలేజెస్ ఎలా ఉంటాయంటే నార్మల్గా ఒక గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్ ఉంటాయి. సో ఇక్కడ విలేజెస్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది ఇల్లు, సో అదొక్కటే ఇల్లు, ఇంటూ ఆ ఇల్లు పక్కన ఇదంతా గార్డెన్, కార్స్ అంతే. వాళ్ళకి సంబంధించిన చిన్న బిజినెస్ పక్కన పెట్టుకుంటారు. సో వీళ్ళకి అలవాటు చాలా లోన్లీగా, ఒంటరిగా. సో నేనైతే అలా బతకలే అనమాట. అంటే ఊరికి ప్రపంచాన్ని దూరంగా, అంటే చాలా బాగుంటుంది. కానీ నీకు ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైంలో ఏం అనిపిస్తుంది అంటే నీకు చాలా లోన్లీ లైఫ్ అనిపిస్తుంది. మా ఇంట్లో ఇప్పుడు 5 ఉంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అసలు ఎందుకున్నా నేను ఇక్కడ అని చెప్పేసి. కియా
సో మనకున్న ఏకైక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు అక్కడ పక్కన మనకి గడ్డి కనిపిస్తుంది కదా, ఫామ్ లాంటిది. సో వీళ్ళు ఫామ్స్ని సమ్మర్లో మంచిగా యూటిలైజ్ చేసుకుంటారు. అంటే నీకు ఒక లెవెల్లో అలా మెయింటైన్ చేస్తారు. పిచ్చి చెట్లు అలాంటివి మోస్ట్లీ వేయకుండా ఉంచుతారనమాట. ఫస్ట్ టైం మనకు మంచి ఆడీ కనిపించింది. చాలా అరుదుగా కనిపిస్తాయి నీకు. ఇదే రోడ్లో మనం కానీ ఎర్లీ మార్నింగ్ 5కి అలా వచ్చామంటే ఎవ్వరు ఉండరు, అంటే 4:35. సో మేము ఎప్పుడప్పుడు అసలు నైట్ నిద్ర పట్టలేనప్పుడు, ఎప్పుడన్నా వీకెండ్స్ ఖాళీ ఉంటే మాత్రం అలా కార్ వేసుకొని వస్తే నీకు చాలా పీస్, అదొక మెంటల్ పీస్ అనమాట నీకు. అది కార్ లేని వాళ్ళకి చెప్తే అర్థం కాదు. ఖచ్చితంగా ఏదో ఒక కార్ ఉండి ప్రశాంతంగా డ్రైవ్కి వస్తే మాత్రం నీకు ఎక్కడ లేని టెన్షన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అట్లీస్ట్ నాకైతే వెళ్ళిపోతాయి. సో నేనైతే గూగుల్ మ్యాప్స్ ఏది నమ్మకుండా ఈ ఆడీ మ్యాప్స్ని నమ్ముకొని వెళ్ళిపోతూ ఉన్నాను. ల్యాంబోర్గిని ఉర్స్. సో మనకి ఇక్కడ మంచి గ్యాస్ స్టేషన్ కనిపిస్తుంది, మెకోవన్. ఇవన్నీ ఏంటంటే ఈ గుజరాతీ వాళ్ళు, పంజాబీ వాళ్ళు వీళ్ళే ఓన్ చేస్తారు ఈ చుట్టుపక్కల గ్యాస్ స్టేషన్స్ అన్ని. చాలా తక్కువ కెనడియన్స్ ఉంటాయి గ్యాస్ స్టేషన్స్ చుట్టుపక్కల ఇలాంటి సిటీ సైడ్స్లో మొత్తం. సో ఇక్కడ మనకి జీప్ షోరూమ్ ఉంది, డాడ్జ్, అలాగే జీప్ షోరూమ్. సో వీటిలన్నిటికీ ఇంకా పేర్లు ఉంటాయి అన్నమాట, కౌంటీ, ఆ కౌంటీ, ఈ కౌంటీ అని చెప్పేసి. సో మన కార్ పద్ధతిగా నడిపేసరికి 270 రేంజ్ కాస్త 280 రేంజ్కి వెళ్ళింది, విచ్ ఈజ్ నైస్. సో మనం ఇప్పుడు 50 km/h కనిపించిందంటే మనం ఏదైనా సిటీలోకి వెళ్ళాం. సో ఈ సిటీ పేరు వచ్చేసి నార్వుడ్. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇలాంటి లొకేషన్స్లో కూడా ఒక్కొక్కటి ఉండిద్ది అనమాట. అంటే ఒక 2 గ్యాస్ స్టేషన్లు, ఒక సబ్వే అలా ఉంటుంది. ఒకప్పుడు మా హౌస్లో ఒక అబ్బాయి ఉంటాడు. సో తను ఈ అల్ట్రామార్లో వర్క్ చేసేవాడు, పీటర్బోర్డ్ నుంచి వచ్చి. అంటే కైండ్ ఆఫ్ ఫుల్ టైమ్ ఎంప్లాయీ లాగా. అబ్బాయికి ఇప్పుడు సిటిజన్షిప్ కూడా వచ్చేసింది. సో వాళ్ళు సపోర్ట్ చేస్తారు అలాంటి వాటికి. అంటే నువ్వు అదే గ్యాస్ స్టేషన్ పట్టుకుని ఒక 3-4 years ఉన్నావు అంటే బేసికలీ అబ్బాయి పంజాబీ అబ్బాయి. సో వాళ్ళు అలా చిన్నగా పిఆర్ కొట్టాడు, నైస్గా సిటిజన్షిప్ అయిపోయాడు. దాని తర్వాత చిన్నగా గ్యాస్ స్టేషన్ కొనేసాడు. సో వీళ్ళు ఏం చేస్తారంటే రావడమే మంచిగా ప్లాన్తో వస్తారు. ఎట్లయినా పిఆర్ తెచ్చుకోవాలి, సిటిజన్ తెచ్చుకోవాలని తెచ్చేసుకొని మంచి డబ్బులు కూడా బాగా తెచ్చుకుంటారు పొలాలు అమ్ముకొని. సో ఆ డబ్బులతో వీళ్ళు చిన్న గ్యాస్ స్టేషన్ కొనేస్తారు. సో వాళ్ళకి ఇంకా లైఫ్లో ఇంకేం గోల్ ఉండదు. ఆ గ్యాస్ స్టేషన్ పెట్టుకుని మంచిగా డబ్బులు రేట్ అడుగుతుంటే ఇంకా వాళ్ళు చచ్చిపోయేదాకా అదే చేస్తుంటారు అనమాట. ఇంకా డబ్బులు బాగా ఎక్కువ వస్తాయి. సో అలాంటప్పుడు ఇంకొక గ్యాస్ స్టేషన్ అలా డెవలప్ అవుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళందరూ ఒకటే ప్యాటర్న్. మోస్ట్లీ ఈ పంజాబీస్ అందరూ అదో ప్యాటర్న్, గుజరాతీస్ అందరూ సబ్వే ప్యాటర్న్. సో ఆ ప్యాటర్న్ అయితే వాళ్ళకైతే బాగా సక్సెస్ఫుల్ అవుతుంది. సో మనమైతే ఇక్కడి నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి మ్యాప్స్లో. సో మనకి కెనడాలో ఫ్రీ రైట్. అంటే నీకు ఎప్పుడైనా రైట్ కనిపిస్తుందంటే రెడ్ ఉన్నా గ్రీన్ ఉన్నా, రెడ్ ఉంటే సెకండ్ ఆగి వెళ్ళాలి, అదే గ్రీన్ ఉంటే మాత్రం నువ్వు కంటిన్యూస్గా వెళ్ళిపోవచ్చు. సిటీ కూడా భలే బుజ్జిగా ఉంది సిటీ. ఒక 2 గ్యాస్ స్టేషన్లు, ఇదంతా డౌన్ టౌన్లో ఉంది. డౌన్ టౌన్ రాసింది, జస్ట్ ఒక 1/2 kilometer కూడా డౌన్ టౌన్. ఇంకంతే, వన్స్ డౌన్ టౌన్ దాటేదంటే ఊరికి మంచిగా ఒక చర్చి కట్టాడు. ఎంత పీస్ఫుల్గా ఉందో అసలు. ట్రాఫిక్ అనేది లేకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ నీట్గా వచ్చేస్తుంటారు. అప్పుడప్పుడు అనిపిస్తుంది లైఫ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, కానీ నాకు ఈ పర్ఫెక్ట్ లైఫ్ ఎందుకో నచ్చదు. సో మనకి ఇక్కడ గ్యాస్ స్టేషన్లో దగ్గర నుంచి లెఫ్ట్ అని చూపిస్తుంది. ఓకే, యా
సో మనం ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ మన గ్యాస్ ప్రైస్ 163.9 ఉంది. రోడ్డు మాత్రం హాలీవుడ్లో చూపించేలా ఉంది రోడ్డు. అంటే హాలీవుడ్ మూవీస్లో మంచిగా వాళ్ళ దగ్గర ఉండి యారీ కెమెరాస్తో వీడియో తీస్తే అసలు ఆ ట్రక్ చూసారు ఎంత స్పీడ్ వెళ్ళిపోతుందో మనం ముందు వెళ్తున్న ట్రక్. సో ప్రాపర్ హాలీవుడ్లో చూపిస్తారనమాట ఇలాంటి మంచి మంచి రోడ్స్ అలాంటివన్నీ. సో ఇలాంటి రోడ్స్లో నువ్వు తక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాప్స్ని. అంటే ఇలాంటి సందుల రోడ్లో పోలీసు వాళ్ళు ఉండరు. ఓకే, మ్యాక్సిమం 60, maximum 100. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో ఈ కార్ మీద సింబల్ ఏంటంటే డ్రైవింగ్ క్లాసెస్ నేర్పిస్తారు. సో ఇలాంటి రోడ్లో ఏంటంటే ఎవరు ఉండరు కదా, సో ఇలాంటి రోడ్లో వచ్చి కార్ నేర్పిస్తారు. పర్ ఎవ్రీ 1 hour వాళ్ళు $60 చార్జ్ చేస్తారు కార్ నేర్పిస్తారు. ఎందుకంటే దానికంటూ నువ్వు ఎవరంటే వాళ్ళు పోయి నేర్పించకూడదు, కానీ నీకంటూ సపరేట్గా ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సో ఆ లైసెన్స్ తెచ్చుకొని నేర్పించే లైసెన్స్ తెచ్చుకొని నువ్వు మంచిగా చేసుకోవచ్చు. రోజుకు 10 మంది క్లాసులు ఇచ్చుకున్నా కానీ చాలు, నీ లైఫ్ సెట్. 10 మంది ఆన్ యావరేజ్ $50 వేసుకున్నా 10 మందికి ఇచ్చుకుంటే రోజుకి $500, అంటే అటు ఇటుగా 40,000 రూపీస్. సో చాలామంది మంత్కి సంపాదించే డబ్బులు ఒక వన్ డేలో సంపాదించారు. సో అలాగే చాలామంది మనీ సంపాదించి మంచిగా సబ్వేలే కొనుక్కుంటారు ఇక్కడ. సో ఈ నాలెడ్జ్ అంతా ఒక 20 years బ్యాక్ 15 years బ్యాక్ వచ్చే వాళ్ళందరూ బాగా చేస్తారు. సో నీకు హెవీ కాంపిటీషన్ ఉంటుంది ఆ ఫీల్డ్లో కూడా. సో మన రైట్ సైడ్లో చూడొచ్చు ఆవులు కనిపిస్తున్నాయి, బీఫ్. సో వీటిలన్నిటిని మేపి మంచిగా చంపుకొని తినేస్తారు వీళ్ళు. ఎక్కువ బీఫ్ కల్టివేషన్ కానీ బీఫ్ ఈటింగ్ కానీ చాలా ఎంకరేజ్ చేస్తారు వీళ్ళు. అసలు మన దగ్గర ఒక మంచి బైక్ ఉంటే ఈ ఏరియాస్ అన్నీ బైక్ మీద తిరిగితే చాలా బాగుంటుంది. రోడ్డు కూడా కరెక్ట్గా రేసింగ్కి వెళ్ళేలాగా చాలా మంచిగా ఉంది. మున్సిపాలిటీ ఆఫ్ ట్రెంట్ హిల్స్. సో ట్రెంట్ హిల్స్ అనేది ఒక సపరేట్ కైండ్ ఆఫ్ కౌంటీ. సో ఈ ట్రెంట్ హిల్స్లో ఏముంటుందంటే నార్మల్గా లేక్స్ ఉంటాయి. మా పీటర్బోర్ సిటీలో లిఫ్ట్ లాక్ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా ఒక ఫేమస్ లిఫ్ట్, అంటే ప్రతి ఒక్క ఇక్కడ మనకి ప్రపంచంలో ఎక్కడ లేని ఇక్కడే ఉంటుంది అంటారు చూసావా, అలాంటివన్నీ చాలా ఉంటాయి అన్నమాట ఈ సిటీలో. సో రీసెంట్ టైమ్స్లో నేను హార్స్ రైడింగ్కి వెళ్ళాను. సో ఇక్కడ కూడా మనకి మంచిగా రైట్ సైడ్లో హార్సెస్ కనిపిస్తున్నాయి. క్రేజీ ఉన్నాయి హార్సెస్ మంచిగా ఇక్కడ కూడా. సో వీళ్ళ బిజినెస్ చేస్తారో లేదో తెలియదు కానీ, అంటే హార్సెస్ని రైడింగ్కి వాటికి బిజినెస్ లాగా యూజ్ చేస్తారు. సో వీళ్ళు అలా యూజ్ చేయడం మనకైతే అసలు ఐడియా లేదు, కానీ హార్సెస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మా సిటీలో కనపడవు. మా పీటర్బోర్ సిటీలో టొరంటోలో అలా ఉండవు, కానీ ఇలా మనం కంట్రీ అవుట్ సైడ్కి వచ్చినప్పుడు అలా ఉన్నప్పుడు మాత్రం మస్తు కనిపిస్తాయి. రూల్స్ మాత్రం చాలా మంచిగా పాటిస్తున్నాడు. సో వీరి దగ్గర బైక్ 2-wheeler కాబట్టి 2-wheeler రోడ్డు మీదకి రాకూడదని ఒక మొదలైతే రావచ్చు, కానీ తను చూడండి మంచిగా పక్కనే వెళ్తున్నాడు సింగిల్ వేలో. ఎందుకంటే ఎవరికి ఇబ్బంది కలగకూడదు. బండి ఏదో తేడాగా ఉంది భయ్యా.
ఓ క్రేజీ ఉంది బండి మాత్రం. చిన్నపిల్లల బండి దబ్బుకెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఈ ట్రక్ని మనం చాలాసేపటి నుంచి నాకు తెలిసి ఒక 10 to 15 కిలోమీటర్స్ ముందు నుంచి మనం ఫాలో అవుతున్నట్టున్నాం. పీటర్బర్గ్ కౌంటీ రోడ్ 30, నార్థంబర్లాండ్ కౌంటీ రోడ్ 30. సో మనం అఫీషియల్గా ట్రెంట్ రివర్ దగ్గరికి వచ్చాం. సో ఈ బేసికలీ ఈ రివరే మొత్తం ఫ్లో అవుతూ ఉంటుంది. సో మన ఇలాంటి స్టాప్ సిగ్నల్స్ దగ్గర చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే అది 80 రోడ్. సో వాళ్ళందరూ చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటారు. సో మనం 3 seconds ఆగి లెఫ్ట్ సైడ్ ఎవరు లేరు అంటే సో ఇప్పుడు మనం ఈ రివర్ మీద నుంచి అలా బ్రిడ్జ్లో వెళ్తున్నాం. సో ఈ రివర్ కంటిన్యూ అవుతూనే మనం వెళ్ళే డెస్టినేషన్ దగ్గర వెళ్తుంది. ఈ డెస్టినేషన్ చాలా క్రేజీ డెస్టినేషన్. సో మన సైడ్ ఆపి మంచిగా రివర్ని చూడొచ్చు, కానీ చాలా రిస్కీ అయిపోయింది. సో చాలా కార్లు కూడా చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. సో మనం కూడా ఆగి చూడడానికి కూడా రిస్క్ అయిపోద్ది. సో అందుకే మనం ఆ సైడ్ ఆగట్లేదు, స్ట్రైట్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే మనం వెళ్ళేది ఎట్లాగా ఈ రివర్ దగ్గరికే కదా. సో ఈ రోడ్లో కూడా మనం పక్కన కార్ని చేజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అంటే నీకు ఆ లేన్ డాట్స్ ఉన్నాయి చూసారా, బేసికల్లీ సింగిల్ డాట్స్, సాలిడ్ లైన్. సో ఇప్పుడు సింగిల్ లైన్లో ఇలా డాట్స్ ఉన్నప్పుడు మనం క్రాస్ చేసి పక్కన వెళ్ళచ్చు. సాలిడ్ లైన్లో ఉంటే మనం క్రాస్ చేయకూడదు. అంటే ఇప్పుడు సింగిల్ డాట్స్ ఉన్నాయి కదా, మన సైడ్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. ఎవరన్నా మరీ 40-50లో వెళ్తుంటే మనం చేజ్ చేసి వెళ్ళిపోవచ్చు. సో మన వెనకాలే ఒక ఆడియో వస్తుంది. సో మనల్ని చేజ్ చేసి వెళ్ళిపోతే బాగుంటుంది. మనం 90 స్పీడ్లో వెళ్తున్నాం కదా 80 జోన్లో. సో మోస్ట్లీ ఏమైందంటే ఇలా సేమ్ కార్స్, జర్మన్ కార్స్ వస్తే ఖచ్చితంగా రేస్కి వస్తారనమాట. సో ఫన్ రేస్ ఉంటుంది అనమాట, మరీ సీరియస్ రేస్ కాకుండా అలా ఫన్ రేస్, ఒక 5 kilometers రేస్ చేసుకొని బాగా చెప్పుకొని వెళ్ళిపోతారు. సో నేనైతే కెమెరా ఆన్లో ఉన్నప్పుడు అలాంటి రిస్క్లు తీసుకుని, కానీ అలాంటి మొత్తం నేను చాలా ఎన్కౌంటర్ చేశాను. అంటే బేసికల్లీ వెళ్తున్నప్పుడు రేస్కి వస్తారు, ఫన్ ఉండిద్ది, ఈజీగా గెలిచేయచ్చు అనమాట. సో ఇలా నాన్ ఆథరైజ్డ్ వెహికల్స్ అన్నీ మోస్ట్లీ వాళ్ళు చూసారు రోడ్డు పక్క నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఇందాక ఒక బొడ్డు బైక్ ఒకటి, దీన్ని ఏమంటారో నాకైతే ఐడియా లేదు, కానీ సో మోస్ట్లీ రోడ్డు పక్క నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి మంచిది, మనకి మంచిది. మళ్ళీ రోడ్ మధ్యలో వెళ్తుంటే మళ్ళీ ట్రాఫిక్ ఇబ్బంది కలగడం అలాగా. సో ఈ రూట్స్ అన్నీ సమ్మర్లో బాగుంటాయి. ఇంకా సమ్మర్ కన్నా నెక్స్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో కలర్స్ మారుతాయి, అప్పుడైతే ఇంకా బాగుంటుంది. నేను చూస్తూ ఉన్నా ఈ కారు నన్ను పక్క నుంచి ఓడించి వెళ్ళిపోడా అని చెప్పి. వెనకల్లే వస్తున్నాడు. 99.9% వెళ్ళిపోతాడు నాకు తెలిసినంతవరకు. సో బేసికల్లీ అమ్మాయి నడుపుతుంది కారు. సో అది పాతకాలపు A3. సో వాళ్ళు ఈజీగా హ్యాండిల్ అవుతారు. మనం రేస్ పెట్టుకోవచ్చు, కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ప్రజెంట్. సో మళ్ళీ క్రాస్ చేశారు కదా, మనం కూడా క్రాస్ చేద్దాం ఒకసారి. ఎందుకులే భయ్యా రిస్క్. కానీ అలా బాగుంటాయి మంచిగా. 2013, 2014 అలాంటి పాత కార్లు తీసుకొని ఆడీస్ని, BMWస్ని నడుపుతుంటే చాలా బాగా నచ్చింది. నేను ఫ్యూచర్లో అంతే మంచిగా ఒక 10 years అయిపోయిన తర్వాత అలాగా పాత కార్ కొనుక్కొని చాలా క్రేజీగా మంచిగా నడుపుకోవచ్చు. చాలా బాగుంటాయి పాత కార్స్, జర్మన్ కార్స్. అలాగే ఈ కొత్త కార్స్ అన్ని డిజైన్స్ బాగుండవు, కానీ పాత కార్స్ అయితే చాలా బాగుంటాయి. అసలు ఇలాంటి స్క్రీన్స్ ఏమి ఉండకుండా స్మూత్గా ఉంటుంది కారు.
నీకు చాలా తక్కువ కూడా వచ్చేస్తాయి అలాంటి కార్స్. నీకు మహా అయితే ఒక $6,000కి $7,000కి వచ్చేస్తాయి. మంచిగా నీకు ఈఎంఐస్ లేకుండా చాలా లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. రోడ్డు చాలా విశాలంగా ఉంది. సో మనం అలా క్రాస్ చేసి వెళ్ళిపోతే లెట్స్ గోయింగ్ టు మాన్యువల్. సో మన కారు ఈజీగా 200 దాటి ఈజీగా వెళ్ళిపోయింది. సో మనకి కార్ కన్నా కారు బ్రేకులు మంచిగా ఉండాలి. సో మనం కాసేపు ఫన్ చేద్దాం. సో మనం క్రాస్ చేద్దాం. సో మనం స్పీడ్ వెళ్తున్నాం అని చెప్పి సో బేసికలీ వాళ్ళు కూడా స్పీడ్, ఆ పిల్ల కూడా స్పీడ్ వెళ్తుంది. సో నేను ఇంకెవరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. సో నేను కారు వెళ్తున్నప్పుడు నన్ను ఎవరన్నా అలా క్రాస్ చేసి వెళ్తే నాకు నచ్చదనమాట. సో ఇప్పుడు మనం క్రాస్ చేసాం కాబట్టి వాళ్ళు కూడా మంచిగా క్రాస్ చేస్తారు. సో మనకి కార్ ఎంత స్పీడ్ వెళ్తుందని ఇంపార్టెంట్ కాదు, మనం ఎంత యాక్యురేట్గా బ్రేక్ వేయగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. నువ్వు 200, 240 జర్మన్ కార్స్ ఏదైనా 240, 250 కూడా టచ్ అవుతాయి. సో నేను ఇంతకుముందు మెర్సిడెస్ వాడుతున్నప్పుడు మెర్సిడెస్ 250, 245 ఈజీగా వెళ్ళిపోయింది. కాకపోతే నీకు బ్రేకింగ్ నేర్చుకోవాలంటే నీ కార్ బ్రేక్స్ ఎలా ఉన్నాయి, నువ్వు కరెక్ట్గా బ్రేక్ వేయగలవా, సో అవన్నీ నేర్చుకున్నప్పుడే నీకు స్పీడింగ్ వెళ్ళే రైట్ ఉంటుంది. సో హోప్ఫుల్లీ మనం కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నాం. సో ఇంకా మనకి 4 కిలోమీటర్స్లో మన డెస్టినేషన్ వచ్చేసింది. మళ్ళీ మనం స్పీడ్ లిమిట్కి మళ్ళీ నార్మల్ వచ్చేసాం. అండ్ అలాగే మనం రావాల్సిన డెస్టినేషన్ సిటీ కూడా మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ అంతే. ఇప్పుడు నేను ఏం చేయాలంటే కార్ ఎక్కడైనా సైడ్ ఆపుకొని ఫస్ట్ మంచిగా మనం వెళ్ళాల్సిన లొకేషన్కి ఫస్ట్ మ్యాప్స్ పెట్టాలి. మనం ఈ సిటీలో 2 ఇంపార్టెంట్ ప్లేసెస్ని చూస్తున్నాం మనం నార్మల్గా. అసలు టర్నింగ్స్ అయితే బటర్ స్మూత్గా తిప్పేయచ్చు అనమాట. సో లాస్ట్ టైం నేను ఒక 3 సిరీస్ తీసుకొని బయటకు వెళ్ళి, ఆ 3 సిరీస్ కూడా అంతే. BMW 3 సిరీస్ చాలా స్మూత్గా ఉంటుంది కార్ అసలు. అండ్ ఫైనల్లీ మనమైతే క్యాంప్ బెల్ఫోర్డ్ అనే సిటీకి రీచ్ అయిపోయాం. సో నేనైతే ఫస్ట్ టైం ఈ సిటీకి రావడం. ఇక్కడ నార్మల్గా ఏ సిటీ అయినా ఒకేలా ఉండేది చూడడానికి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒకేలా గ్రీనరీ ఉంటుంది, ఒకేలా బిల్డింగ్స్ ఉంటాయి. సో నీకు అంతగా ఎగ్జైట్ అవ్వవు, నీకు అరే పెద్ద డిఫరెన్స్ వచ్చేసిందని నీకేమనిపించదు. మనకి ఇక్కడ మంచిగా ఫెర్రీ స్పాట్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఇందాక మనం కొంచెం అగ్రెసివ్ నడిపేసరికి 280 నుంచి 240 చాలా డ్రాస్టిక్గా పడిపోయింది విత్ ఇన్ లెస్ దాన్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే. సో అలా ఉంటుంది అనమాట. నువ్వు అగ్రెసివ్గా నడిపితే అగ్రెసివ్గా రేంజ్ పడిపోయింది, మైలేజ్ పడిపోయింది. అదే కానీ పద్ధతిగా నడిపితే మాత్రం ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి నార్మల్. సో ఏమైపోయిందంటే మిడిల్లో బేసికలీ మనం వాడుతున్న డీజేలో ఛార్జింగ్ అయిపోయింది. సో నో ఫ్రిల్స్లో ఆగి చిన్న స్టఫ్ కొన్నాను.
జస్ట్ కొన్ని కైండ్ ఆఫ్ సోడా అండ్ నిమ్మకాయ సోడా చేసుకోవడానికి, ఒక మ్యాంగో, అలాగే లెమన్స్. ఎందుకంటే ఈ గ్యాప్లో ఈ కెమెరా ఛార్జ్ ఎక్కిద్దని చెప్పేసి అన్ని పర్చేజ్ చేశాను అనమాట. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా మన లొకేషన్స్ పెట్టుకొని ఇంక వెళ్ళిపోదాం. సో మనకి ఏమైందంటే మిడిల్లో ఛార్జింగ్ అయిపోయింది మన వాడుతున్న డీజే. సో మనమైతే క్యాంప్ బెల్ఫోర్ట్ సిటీలో వచ్చాం. సో సిటీలో రాగానే ఈ నో ఫ్రిల్స్ కనిపిస్తుంది కదా, సో ప్రతి సిటీలో నో ఫ్రిల్స్ ఉంటుంది. సో చిన్నగా నిమ్మకాయ సోడా, ఆ నిమ్మకాయ సోడాతో పాటు ఒక మ్యాంగో తీసుకున్నాను. నాకు ఎందుకు మ్యాంగో తినాలనిపించింది. ఒక 2-3 ఇయర్స్ అయిపోయింది మ్యాంగో తిని. సో ఈ సిటీలో మెయిన్గా ఒక ఫేమస్ థింగ్ ఉందన్నమాట. అంటే ఈ సిటీలో ట్యూనీ అంటారు. అంటే బేసికలీ కెనడా కాయిన్ ఉంటుంది చూసారా, $2 కాయిన్. సో ప్రపంచం మొత్తంలో, కెనడా మొత్తంలో అతిపెద్ద ట్యూనీ కాయిన్ ఈ సిటీలో లొకేట్ అయిపోయింది. ఎందుకంటే మన దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో మా ఈ లెఫ్ట్ సైడ్లో ఉండిద్ది అనమాట ఈ లొకేషన్. సో ట్యూనీ అంటే బేసికలీ $2. సో $2 మీద ఒక బీర్ బొమ్మ ఉండిద్ది. సో అది చెక్కినవాడు, కనిపెట్టినవాడు ఈ సిటీలో పుట్టారు అనమాట. సో అందుకనే ఆయనకి చిహ్నంగా, ఆయన గుర్తుగా కెనడాస్ బిగ్గెస్ట్ ట్యూనీ అని చెప్పేసి ఇక్కడ ఒక ట్యూనీ పెట్టారు. అక్కడ కనిపిస్తుంది కదా డాలర్ సింబల్. సో మనం అయితే దిగి మంచిగా కార్ పార్క్ చేసి చూద్దాం. సో మనకైతే కార్ పార్కింగ్ మంచిగా లొకేషన్ దొరికింది, కానీ కార్ పార్క్ చేయాలి. సో నాకు ఈ ప్యారలల్ పార్కింగ్ అంటేనే నచ్చదు. డ్రైవింగ్ లైసెన్స్లో కూడా ఈ ప్యారలల్ పార్కింగ్లోనే నాకు ఎక్కలేని భయం అంతా ఉంటుంది. సో ఇక్కడైతే మనం మంచిగా సో కార్ ఎగ్జిట్ అయిపోయి చూద్దాం. సో ఇలా ఉందన్నమాట మన సిటీ డౌన్ టౌన్. సో కార్ అయితే ఇక్కడ పార్క్ చేసాం. మన ఇక్కడ స్పీడింగ్ టికెట్స్ అవి కూడా, పార్కింగ్ టికెట్స్ అలాంటి ఆప్షన్స్ లేవు. సో బేసికలీ పార్కింగ్ ఫ్రీ అని అజ్యూమ్ చేసుకుని వెళ్ళిపోతున్నాను నేనైతే. సో మనం ఎలాగో ఇక్కడే ఉంటాం కాబట్టి పార్కింగ్ ఎన్ఫోర్స్మెంట్ వచ్చినా కానీ మనకి పెద్ద ప్రాబ్లం రాదు. సో మంచిగా ఉంది, మంచిగా డౌన్ టౌన్ ఏరియాలో. సో ఇండియన్స్ కనపడడం చాలా రేర్ ఇక్కడ. సో ఈ సిటీలో ఎక్కడో మహా అయితే ఒక 10-15 మెంబర్స్ ఉంటారు. ఇలా చూడడానికి మాత్రం నాలాగా అప్పుడప్పుడు ఒకళ్ళు వస్తూ ఉంటారు. సో మనమైతే ట్యూనీని చూడొచ్చు, కెనడా డాలర్. సో కెనడా మొత్తంలో ఇదే బిగ్గెస్ట్ ట్యూనీ. సో దీని హిస్టరీ గురించి ఇక్కడ రాసుంటారు నార్మల్గా. సో అట్రాక్షన్స్ ఇన్ టెంట్ హెల్త్. సో మనకి క్యాంబెల్ఫోర్డ్లో కనిపిస్తుంది కదా, సో ఇది మనం చూసిన ట్యూనీ. మన ఈ లొకేషన్లో ఉన్నాం. ఇక్కడ ఇంకా ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి, ఫేమస్ ప్లేసెస్. సో మనం లాక్ 11-12 వెళ్ళట్లే కానీ మనం దీనికి వెళ్ళబోతున్నాం, రాణి జార్జ్ సస్పెన్షన్ బ్రిడ్జ్. సో ఇక్కడ ఒక మంచి డ్రోన్ షాట్ ఇది చాలా బాగుంటుంది. సో అలాగే ఇక్కడ ట్యూనీ ఉంది. సో ఈ ట్యూనీ మీరు కానీ చూడాలనిపిస్తే స్క్రీన్ షాట్ తీసుకొని మంచిగా చదువుకోవచ్చు. స్టీవ్ రాడన్. సో బేసికలీ తయారు చేసిన ఆయన, ఆ బేర్ డిజైన్ ఇచ్చిన ఆయన ఈ సిటీలో పుట్టాడు. సో ఆయనకి చిహ్నంగా పెట్టారు ట్రెండ్స్ ఇది. సో చూడొచ్చు చాలా పెద్దగా ఉంది. మనం మంచిగా కెమెరా తీసుకొచ్చుకొని చూద్దాం. సో అలాగే ఇక్కడ మంచిగా లేక్స్ ఉన్నాయన్నమాట. సో ఇలా యాచెస్ తెచ్చుకొని, షిప్స్ తెచ్చుకొని మంచిగా వాటర్కి వెళ్ళి చిల్ అవుతారు మంచిగా జనాలందరూ. సో ఇక్కడ మనకు కనిపిస్తుంటేనే 8-9 ఉంటాయి. సో మనమైతే మంచిగా ఒక మంచి డ్రోన్ షాట్ చేద్దాం అనుకుంటున్నాను నాకు ఈ ట్యూనీ దగ్గర. సో ప్రజెంట్ అయితే మన కెమెరా ఎత్తుకొచ్చి మంచి డ్రోన్ షాట్ చేద్దాం. సో వీ గట్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ అనమాట. ఇంకా నేను ఎవరు క్వశ్చన్ చేయరు, నిన్ను ఎవరు ఏమనరు, నీ లైఫ్లో ఎవరు. సో నీకు చాలా ఫ్రీడమ్ ఉంటుంది ఇలా మంచిగా ఇలా సిటీ అవుట్స్కట్స్ ఇలా ఉంటాయి. సో ఇప్పుడు నేను మంచిగా డ్రోన్ షాట్ తీసుకొని మంచి కెమెరాతో ఒక షాట్ తీసుకొని ఇక్కడ నుంచి నెక్స్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్కి వెళ్దాం. సో బేసిక్గా సస్పెన్షన్ బ్రిడ్జ్ చూడడానికి వచ్చాం. సో దాంతోపాటు ఎలాగో సిటీలో ఇది చాలా ఫేమస్ కదా, అందుకని చూడడానికి వచ్చాం. సో ప్రజెంట్ అయితే మన దానికి కొంచెం ఛార్జింగ్ పెడదాం. ఈ లోపల మంచి డ్రోన్ షాట్లు ఇస్తాను. సీ గైస్ సూన్.
సో మనమైతే ఇక్కడ మంచిగా ఆ ట్యూనీ దాన్ని చూసాం. సో డ్రోన్ ఫ్లై చేస్తుంటే డ్రోన్ అయితే మనం క్రాష్ చేసాం. సో ఒక 2-3 డ్రోన్ షాట్స్ వచ్చినాయి, కానీ దాని తర్వాత డ్రోన్ అయితే క్రాష్ అయిపోయింది. దాన్ని రిపేర్ చేయాలి. సో బేసికల్లీ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే కొత్త డ్రోన్ ఒకటి ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నా డ్రోన్ ఆల్రెడీ ఇప్పటికి 4 సార్లు క్రాష్ అయింది. సో 4 సార్లు డ్యామేజ్ అయింది. సో ఆ డ్యామేజ్ ఎక్కువ తీసుకోవట్లేదు. సో అది పెద్ద కాస్ట్ ఏమి ఉండదు, జస్ట్ ఒక $200కి మనకి ఇంకో కొత్త డ్రోన్ వచ్చేసిద్ది. సో నా దానికైతే బేసికలీ వారంటీ లేదు. సో మనం చూడబోయే లేక్ అయితే ఈ ట్రెంట్ లేక్ మీదే ఉండిద్ది అనమాట, మనం వెళ్ళాల్సిన సస్పెన్షన్ బ్రిడ్జ్. సో ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ చాలా ఫేమస్. సో బేసికలీ పీపుల్ వేరే లాంగ్ ప్రావిన్స్ నుంచి కూడా ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ చూడడానికి వస్తున్నారు. సో నేనైతే పిక్చర్స్లో 2 సార్లు చూసాను, కానీ రియల్ లైఫ్లో అయితే ఇదే ఫస్ట్ టైం సస్పెన్షన్ బ్రిడ్జ్ చూడడానికి. సో మనల్ని సిటీ డౌన్ టౌన్ లోపల నుంచి తీసుకెళ్తుంది క్యాంప్ బెల్ఫోర్డ్లో నుంచి. సో ఇది క్యాంప్ బెల్ఫోర్డ్లో ఇంకొక ఫేమస్ చర్చ్లా ఉంది, ఎందుకంటే ChatGPT నాకు రికమెండ్ చేసింది. సో నేనైతే అది లోపలికి వెళ్ళి 1935 నుంచింది. సో నేనైతే అలాంటి వాటిని నాకు చూడడం పెద్ద ఇంట్రెస్ట్ లేదు, సో అందుకని స్కిప్ కొడుతున్నాం. సో మనకి రైట్ సైడ్లో మంచిగా లేక్ ఉంది. సో ఈ లేక్ వెంటనే ఇలా రోడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ హౌసెస్ అన్నీ కూడా మనకి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి టొరంటోలో ఒక హౌస్ $1 million, $1.5 million ఉంటాయి. ఇక్కడ మనకి 600K ఉంటుంది. మేబీ లేక్ దగ్గర ఉంటే దాని ప్రైస్ వేరీ అవుద్ది. సో నాకైతే ఇక్కడ ఎప్పుడు ప్రైజెస్ చూడాలన్న ఆలోచన కూడా ఎప్పుడు రాలేదు. సో రోడ్ అయితే మాత్రం మంచిగా ఉంది, నీట్గా గుంటలుగా. ఎందుకంటే ఈ రోడ్ అసలు ఎవరు రారు కదా, సో అందుకని దీన్ని పెద్దగా పట్టించుకోరు, ఇగ్నోర్ చేస్తారు అనమాట. ఇంకెవరన్నా ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ కోసం వస్తే మాత్రం వాళ్ళు చూడొచ్చు. ఓకే, సో నో ఎగ్జిట్. సో మనకి కలిసి సస్పెన్షన్ బ్రిడ్జ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలా ఉంది. మనకైతే పార్కింగ్ ఎక్కడా లేదు. సో నాకైతే లొకేషన్ ఇదే చూపించేసింది, ఇంకా దీని తర్వాత లొకేషన్ అయితే ఏం లేదు. ఆడికెళ్ళి చూద్దాం ఒకసారి. కాషన్ టు యాక్సెస్ టు రివర్ అలౌడ్. పోయాం మోసం. షట్. ఇప్పుడు సస్పెన్షన్ బ్రిడ్జ్కి ఎలా వెళ్ళాలి ఇక్కడ నుంచి? ఓకే అయితే మనం రాంగ్ లొకేషన్కి వచ్చాం బేసికల్లీ. సో ఇక్కడ మనకి లొకేషన్స్తో ఈజీగా మోసపోవచ్చు, ఎందుకంటే మనం ఈ పర్టికులర్ బ్రిడ్జ్ అనే కొట్టాం. సో ఇది ఏం చూపించిందంటే మనకి నియరెస్ట్ లొకేషన్ చూపించింది. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలని, కానీ మనకి గూగుల్లో ఇంకొకసారి దగ్గరగా రీసెర్చ్ చేస్తే తెలిసింది మనకి ఇంకో వేరే వెళ్ళాలని చెప్పేసి. సో మనమైతే అక్కడికి వెళ్ళే చూద్దాం, ఎందుకంటే మనకి మెమరీ కార్డులో పెద్ద స్టోరేజ్ లేదు. సో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాక స్టార్ట్ చేద్దాం. సో మనకైతే మళ్ళీ చుట్టూ వెళ్ళాలని చూపించింది, జస్ట్ ఒక 1.7 kilometers. మనం మంచిగా విండో తీసుకొని వెళ్ళచ్చు, కాకపోతే కొంచెం నాయిస్ ఎక్కువ వస్తుంది. షిట్, చాలా ఎక్కువ నాయిస్ వస్తుంది. సో బేసికలీ మన కింద ఈ ట్రెంట్ రివర్ అనేది ఉంది. సో మన డ్రోన్ ఏమైందంటే చెట్టుకి గుద్దుకుంది కదా బేసికల్లీ. సో మన కొత్త డ్రోన్ అంటే రిపేర్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లం ఉండదు, నేను చూస్తాను రిపేర్ చేయడానికి. ఒకవేళ రిపేర్ చేయడానికి రాకపోతే మాత్రం నేను ఖచ్చితంగా కొత్త డ్రోన్ పర్చేస్ చేస్తాను. సో రోడ్డు మాత్రం చాలా సీనిక్గా ఉంది, మంచిగా రైట్ సైడ్ ఏమో మంచిగా లేక్, లెఫ్ట్ సైడ్ ఏమో హౌసెస్. నాకు తెలిసి ఈ హౌసెస్ చాలా ఎక్స్పెన్సివ్ ప్రైసింగ్ ఉంటాయేమో, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ హౌసింగ్ ఇంటి ఎదురుగానే మంచిగా లేక్, బల్లలు అన్నీ మంచిగా ఉన్నాయి. మనం రిటర్న్ వచ్చేప్పుడు అన్న ఫొటోస్ దిగచ్చు, కానీ ప్రజెంట్ అయితే మనం ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ చూద్దాం. అసలు సస్పెన్షన్ బ్రిడ్జ్ ఎంత బాగుంటుందో.
ఓకే, మనకి ఇక్కడ స్పీడ్ లిమిట్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. మనం కూడా సన్ రూఫ్ అంటే ఇప్పుడు ఏమన్నా సినిమా షూటింగ్ అలాంటి వాటికైతే బాగుండిద్ది. మంచిగా నువ్వు అలా వాటి మీద కూర్చొని మంచిగా షూటింగ్ తీసుకుంటే, నా వీడియోస్ తీసుకుంటే వాళ్ళకి బాగుంటుంది. అసలుగా క్లైమేట్ కూడా చల్లగా ఉంది కదా. అసలు మన డ్రోన్ పాడవకపోయింటే బాగుండేది. ఫస్ట్ ఇక్కడికి రావాల్సింది, అనవసరంగా అక్కడికి వెళ్ళి మన డ్రోన్కి బొక్కెట్టాం. దట్స్ ఓకే. నేను రిపేర్ చేయడం ట్రై చేస్తాను. డ్రోన్ రిపేర్ చాలా ఈజీ. నేను ఇప్పటికి 5-6 సార్లు 4 సార్లు క్రాష్ చేసినా కానీ ప్రతిసారి నేనే రిపేర్ చేశాను. సో అలాగే ఈసారి కూడా నేను రిపేర్ చేస్తాను. కాకపోతే ఇప్పుడు మనకి సస్పెన్షన్ బ్రిడ్జ్ ఎక్కడ ఉందో మనకి తెలియాలి. సో ఇక్కడ మనకి నోటీసులు ఏమి ఉండవు, వెళ్ళకూడదు అని చెప్పేసి. సో మనం అయితే ఎక్కడ దారి కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం. ఒంటారియో పవర్ మేబీ ఇక్కడ కరెంట్ తయారు చేస్తారేమో. నాకు చిన్నప్పుడు నాగార్జున సాగర్లో చూసేవాడిని, మళ్ళీ ఇక్కడ చూస్తున్నా. అంతా బాగానే ఉంది కానీ సస్పెన్షన్ బ్రిడ్జ్ తప్ప అన్నీ కనిపిస్తున్నాయి. ఓకే, సస్పెన్షన్ బ్రిడ్జ్ పెడస్ట్రియన్ యాక్సెస్ ఓన్లీ. అంటే మనం ఇక్కడ కార్ పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. కార్ని మాత్రం మంచిగా డ్రిఫ్ట్ వేసుకుంటూ వెళ్ళచ్చు. ఓకే, నాకు తెలిసి ఇది అనుకుంటావి. సో మన కార్ ఎక్కడైనా పార్క్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ. ఓకే, గాట్ ఇట్. సో గాలి కూడా చాలా ఎక్కువ వస్తుంది కదా. అలా గాలి ఎక్కువ వస్తున్నప్పుడు ఏమైందంటే డ్రోన్ ఎగరేయకూడదు, రిస్క్ అయిపోయింది డ్రోన్. ఓ మై గాడ్ టూ మచ్ డస్ట్. సో ఈ గాలికి మన కెమెరా తీసుకెళ్ళడం కూడా రిస్క్. ఎందుకంటే మన కెమెరా ఎత్తుకెళ్ళినా కానీ ఆ స్టాండ్ అంతా గాలికి ఎగిరిపోవచ్చు. కానీ రిస్క్ చేసి తీసుకెళ్తాను. సో వీళ్ళు కూడా మనలాగా టూరిస్టులు ఎవరో చూడడానికి వచ్చారు. సో మనమైతే సస్పెన్షన్ బ్రిడ్జ్ దగ్గరికి అందరిపోయాం. సో ఇది మన గేర్ అనమాట, మన ట్రైపాడ్, అలాగే మన కెమెరా. సో విజిటర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇలా ఉండిద్ది. రాణి గోర్జే సస్పెన్షన్ బ్రిడ్జ్. సో దీని డిస్క్రిప్షన్ అంతా ఉండిద్ది, ఇలా ఉండిద్ది. డ్రోన్ షాట్ తెద్దాం కాక మన దగ్గర డ్రోన్ క్రాష్ అయింది కదా. సో నెక్స్ట్ టైం నేను డ్రోన్ షాట్ తెద్దాం, కానీ ఇది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఎక్కడైనా వాటర్ ఫాల్స్ దగ్గర మంచిగా వీటి గురించి డిస్క్రిప్షన్ ఉండిద్ది, అంటే ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఉంది అని చెప్పేసి. సో దాని తర్వాత సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉండిద్ది. సో మనకు కనిపిస్తుంటే ఈ కెమెరా జస్టిస్ చేస్తుందో లేదో తెలియట్లే, కానీ అక్కడి నుంచి వాటర్ అలా ఫాలో అవుతూ వస్తున్నాయి. అలా వచ్చేసి మంచిగా ఇలా మంచిగా సస్పెన్షన్ బ్రిడ్జ్ మీద మంచిగా కపుల్స్ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. సో ఇదే అనమాట మన సస్పెన్షన్ బ్రిడ్జ్. మనకి మంచిగా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం మంచిగా షాట్ తీసుకుందాం కెమెరా పెట్టుకొని. ప్రజెంట్ అయితే మనం నడుచుకుంటూ వెళ్దాం సస్పెన్షన్ బ్రిడ్జ్ మీద. సో కింద అయితే మనకి మంచిగా వాటర్ ఫ్లో ఏది కనిపిస్తుంది. లైట్గా ఎందుకు భయం వేస్తుంది. సో డ్రోన్ అంటే చాలా బాగుంది, కానీ ఇంత గాల్లో డ్రోన్ ఎగరడం రిస్కీ ప్రాసెస్. సో బేసికలీ ఏంటంటే దాని మీద మనం రన్నింగ్ చేస్తే మనకి చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో కింద అయితే మనకి మంచిగా వాటర్, ఇది ఎక్కడ చీజారి కింద పడిపోయిందని భయం వేస్తుంది. సో మనకి ఇలా ఉండేది అనమాట, వాటర్ ఫ్లో అవుతూ మంచిగా వ్యూ. సో మనమైతే మన కెమెరాని పెట్టి ఒక మంచి షాట్ తీసుకుందాం. బాబాయ్ ఫోన్ ఎక్కడ కింద పడిద్దని భయం తప్ప నాకు ఇంకోటి ఏం లేదు. సో ఇటు సైడ్ కూడా మంచిగా ఉంది వ్యూ, ఇటు సైడ్ వ్యూ కూడా చాలా బాగుంది. సో నీకు అడ్వాంటేజ్ ఏంటంటే కాంపిటీషన్ ఉంటుంది, ఇక్కడ ఎవరు రారు. సో ఇలాంటి ప్లేస్ కూడా ఎవరు ఎక్స్ప్లోర్ చేయరు. సో మనం వచ్చినప్పుడు కూడా మంచిగా ఉంటుంది. నాకు చాలా భయం వస్తుంది దీని మీద నడవాలంటే కూడా, ఎందుకంటే చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా. మన కెమెరా అయింది చిన్న గేర్ ఎక్కడ స్లిప్ అయినా కానీ మొత్తం పడిపోయింది.
సో మనం ఒక ఎడ్జ్ కాడి నుంచి ఇంకొక ఎడ్జ్కి అయితే సక్సెస్ఫుల్గా వచ్చేసాం. సో ఇక్కడ నుంచి మనకి ఫెర్రీ పాయింట్ కూడా ఉంటాయి. ఎవరన్నా షిప్లో అలా వెళ్ళాలంటే మనకి ఇక్కడ నుంచి దారి ఉండిద్ది, ఇక్కడైతే వెళ్ళిపోవచ్చు. సో ఎక్కడికైతే వీడియో ఎండ్ చేస్తున్నా. దట్స్ అబౌట్ ద వీడియో గైస్. See you guys in the next video.